హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. మరి ఈ రోజు నాకైతే ఒక డౌట్ ఉంది. అదేంటంటే అబ్బాయిలు అమ్మాయిల కోసం తపన పడుతూ ఉంటారనేది మనం వింటూనే ఉంటాం కదా. అబ్బాయిలు ఎంతసేపు కూడా అమ్మాయిని పడేయాలి, అమ్మాయిని చూడాలి, అమ్మాయి నన్ను ఇష్టపడాలి అని మాట్లాడుతూ ఉంటారు. మరి అమ్మాయిల సంగతి ఏంటి? అమ్మాయిలు కూడా అంతేనా? అబ్బాయిల కోసం తపన పడుతూ ఉంటారా? అసలు అమ్మాయిల మెంటాలిటీ ఎలా ఉంటుంది, అబ్బాయిల మెంటాలిటీ ఎలా ఉంటుందా? మరి వీటి గురించి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. అమ్మాయిలు కూడా అలాంటి మనస్తత్వంతో ఉంటారంటారా? బ్యాలెన్స్ ఇప్పుడు ప్రతి దాంట్లోనూ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఒకళ్ళ వైపే అనేది ఏముంటుంది, ఉండదు. ఇప్పుడు ప్రస్తుతం మనం చాలా కేసెస్ చెప్పుకుంటున్నాం, చూస్తున్నాం. ఏంటనంటే కేవలం ఒక బిజినెస్ మైండ్తో చూసే అమ్మాయిలు ఉన్నారు, అలాగే బిజినెస్ మైండ్తో చూసే అబ్బాయిలు ఉన్నారు. కానీ ప్రేమ కోసం ప్రాణం తీసుకునే అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. మరి అమ్మాయి ఇష్టపడిన అబ్బాయి మాత్రమే బాగా ప్రేమించి తపన పడి ఆవేదన చెందే అబ్బాయిలు ఉన్నారు, అలాగే అమ్మాయిలు కూడా ఉన్నారు. అంటే ఇటు తీసుకున్నా అటు తీసుకున్నా అంతా కూడా సమానంగానే ఉన్నారు. ఉన్నప్పుడు మనం ఏది ఎలా అని చెప్పుకుంటాము? ఇప్పుడు అబ్బాయిలు తాపత్రయపడతారు. అంటే ఇందులో మళ్ళీ ఏంటంటే ఆ తాపత్రయపడే విధానంలో వీళ్ళు అబ్బాయిలు కొంచెం మైండ్ కొంచెం లూజ్గా ఉంటారు. ఎలా అంటే ఏదైనా చేయడానికి సిద్ధపడిపోవడము, తర్వాత కోపం వస్తే కోపం చూపించడము, ప్రేమ వస్తే ప్రేమ చూపించేయడము. ఇప్పుడు మన ఒక కేసు ఒకటి నడుస్తుంది. ఎవరంటే ఈ మహాలక్ష్మి ఒరిస్సా కేసు. అమ్మాయిని ముక్కలుగా సూట్ కేసులో 52 ముక్కలుగా ఫ్రిడ్జ్లో పెట్టాడని. ఎందుకు అంత తాపత్రయపడ్డాడు, అంత తపన పడ్డాడు, అంత లవ్ చేశాడు. కానీ ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయితో అఫైర్ పెట్టుకునేటప్పటికి తట్టుకోలేకపోయాడు. అంటే ఏంటి? కక్ష, కోపం. అంటే ఎంత తాపత్రయపడతాడో, ఎంత ప్రేమిస్తాడో అంత రివెంజ్, కక్ష కూడా ఉంటుందన్నమాట. అంటే భరించలేని మనస్తత్వం. ఈ భరించలేని మనస్తత్వం అబ్బాయిల్లో ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఎంత ప్రేమించినా కూడా కొంచెం తేడా వస్తే నువ్వు భరించలేవు. ప్రేమించిన వ్యక్తే కదా మేడం. అంటే ప్రేమించాడు కాబట్టే ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అసూయ ఉంటుంది. ఎక్కడ ప్రేమ అయితే ఉంటుందో అక్కడ త్యాగం ఉంటుంది, ఎక్కడ ప్రేమ అయితే ఉంటుందో అక్కడ అసూయ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది నాది అని అన్నప్పుడు ఎవరు మాట్లాడకూడదు, ఎవరు చూడకూడదు. ఇంకొంచెం ఎక్కువైతే అది అనుమానంలోకి దారితీస్తుంది, ఇంకొంచెం ఎక్కువైతే కక్షల్లోకి దారితీస్తుంది, చంపే వరకు వెళ్తుంది. ఏంటి? అబ్బో నాకు ప్రేమ అంటాడు చివరికి. నేను ఇంత తాపత్రయపడుతున్నాను, అడిగిందల్లా తీసుకొచ్చాను, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ తీసుకెళ్తున్నాను, ఏది కావాలంటే అది కొనిస్తున్నాను, నా ప్రాణం పెడుతున్నాను అని అంటున్నావు. కానీ నీ అతి తాపత్రయము, నీ అతి ప్రేమ మరి ఎటు దారితీస్తుందో అబ్బాయి తెలుసుకోవాలి. అయితే ఇటు అమ్మాయి గురించి ఆలోచించాల్సి వస్తే నిజంగా ఇంత లేదు కానీ బాగా ప్రేమిస్తున్నాడు, నీకేది తక్కువ అవుతుందా, నీకేం లోటు లేకుండా చూసుకోవాలని తాపత్రయపడుతున్నాడు అనే విషయం తను గ్రహించాలి. గ్రహించి కూడా నార్మల్గా తీసుకుని ఇంకో రకంగా బిహేవ్ చేసింది అంటే కూడా తేడా వస్తుంది. ఇప్పుడు అమ్మాయిలు కూడా అంతే తాపత్రయపడతారు. దీనికి ఎగ్జాంపుల్ మన ఇప్పుడు హర్షసాయి. ఈ హర్షసాయి కేసు తీసుకుంటే అందులో నేను ఒక ఆడియో క్లిప్పింగ్ విన్నాను. నేను ఆ అమ్మాయి ఎంతో తాపత్రయంతో అడుగుతుంది, ఎంతో పదే పదే అడుగుతుంది. నేను ఇలా పదే అడుగుతున్నానని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది. అందులో అంతా అంటే నేను ఇంత గేరుకుంటున్నాను, నువ్వు అసలు అనవేంటి అని ముందు మెల్లగా అడిగింది. దానికి కూడా నవ్వుతున్నాడు. అంటే నువ్వు ఏం మాట మాట్లాడినా పట్టుబడతానేమో అన్నట్టుగా నువ్వు స్టబన్గా ఉండి ఆహాహా అని నవ్వుతున్నావు నువ్వు. అది ఇంకా ఇరిటేటింగ్గా ఉంటుంది అమ్మాయికి, ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఎందుకంటే ఆడపిల్లలు తొందరగా కొంచెం ఉడుకుమొత్తనం స్వభావంగా ఉంటారు ఆడపిల్లలు. ఏంటి నేను ఎన్నిసార్లు అడుగుతున్నాను, నేను ఇంత ప్రేమ చూపిస్తున్నాను, నేను ఇంత ఆత్రపడుతున్నాను, నేను ఇంత తొందరపడుతున్నాను, లేకపోతే ఏదో ఇన్ని ఉన్నప్పుడు ప్రశాంతంగా నవ్వుతావేంటి అనేటువంటి ఒక కోపము, ఇరిటేషన్ ఎక్కువైపోతుంది. ఆ ఎక్కువైపోయి అమ్మాయి ఏం చేసింది, ఇంకా అరవటం మొదలుపెట్టింది. ఎంత అరుస్తున్నా నవ్వుతూనే ఉన్నాడు అబ్బాయి. అంటే ఏంటంటే తన యొక్క తాపత్రయాన్ని కానీ ప్రేమను కానీ తన యొక్క ఇష్టాన్ని కానీ తెలియజేస్తున్నప్పుడు నువ్వు అలా ఎందుకుంటున్నావు అనే కోపం ఆ అమ్మాయికి కూడా వచ్చింది అక్కడ. అంటే ఆడపిల్లల్లో కూడా తను పడుతున్న తాపత్రయము యువతల వ్యక్తి అర్థం చేసుకోవాలని చెప్పి ఎంతో ఆశిస్తుంది. ఆశించకుండా వీళ్ళు ఇలా ప్రవర్తించినప్పుడు కూడా అమ్మాయిల్లో కక్షలు అనేవి వస్తాయి. కానీ అబ్బాయిల్ని హత్య చేసేంత రేంజ్కి పాపం వాళ్ళు వెళ్ళరు.
అప్పటి వరకు మనం కొంతమంది అమ్మాయిల గురించి చెప్పుకున్నాం, వీళ్ళు డ్రింకింగ్ అలవాటు ఉంది, సిగరెట్ల అలవాట్లు ఉన్నాయి, నలుగురు ముగ్గురు అబ్బాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, తర్వాత ఏదన్నా వస్తే కోపంగా అరుస్తారు, మీద పడి రక్కేస్తారు, ఇవన్నీ చెప్పుకుంటున్నాం. కానీ హత్యలు చేసే వరకు అమ్మాయిలు వెళ్ళలేరు, కానీ అబ్బాయిలు వెళ్తారు. ముందు ఒకటి తెలుసుకోవాలి, నువ్వు తాపత్రయపడుతున్నావు సరే, అతనికి ఉందా అంత తాపత్రయము అనేది తెలుసుకో. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఇష్టపడుతున్నావు సరే, నిన్ను అతను ఇష్టపడుతున్నాడా లేదా తెలుసుకో. మూడోది, నువ్వు ఇష్టపడి వెళ్ళకు. నువ్వు ఇష్టపడి ఒక వ్యక్తిని రమ్మని పిలవకు, నువ్వు ఇష్టపడి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుందామని అడగకు. అతను ఇష్టపడి నీ దగ్గరకు వస్తే నువ్వు యాక్సెప్ట్ చేయి, ఎందుకంటే నీ మనసులో ఉంది, ఇష్టత ఉందనుకో. లేదు, అప్పటివరకు లేదు, నిన్ను ఇష్టపడి అతను వచ్చి అడుగుతున్నాడు, అతను తాపత్రయం చూపిస్తున్నాడు, లేకపోతే ఆల్రెడీ నువ్వు ఇష్టపడుతున్నావు అనుకోకుండా అతను అడుగుతున్నాడు, ప్రపోజ్ చేస్తున్నాడు అన్నప్పుడు నువ్వు 100% కళ్ళు మూసుకుని నువ్వు అతన్ని నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు. అంతేగాని నాకుంది నీకెందుకు లేదని క్వశ్చన్ చేస్తే మాత్రం సమాధానం ఈ భూమి మీద 1000% ఎవరికి దొరకదు, న్యాయం అంతకన్నా జరగదు. అబ్బాయి అయినా అంతే, తను తాపత్రయపడుతున్నాడు, ఆ అమ్మాయికి ఇష్టం ఉందా లేదో తెలుసుకో. అంటే మనమంటే ఇష్టపడి వచ్చే వాళ్ళు ఉంటే మనకి, మన ప్రేమకి కానీ మనకి కానీ మన జీవితానికి కానీ ఒక అర్థం పర్థం, ఒక న్యాయం, ఒక తృప్తి, ఒక సంతోషం అనేవి మిగులుతాయి. అంతేగాని నేను పరిగెడుతున్నాను నువ్వెందుకు రావు, నువ్వు ఇంకా పరిగెడతావు ఎందుకు, అలా వద్దు. అది ఎప్పటికీ వర్కౌట్ కాదు. ఏదో బలవంత బ్రాహ్మణార్థం అన్నట్టు బలవంతంగా కనుక ఒప్పుకుని బలవంతంగా పెళ్లి చేసుకుంటే కూడా కొద్ది రోజులకి మళ్ళీ వస్తాయి ఇద్దరికి. మేడం, మీరు బ్యాలెన్సింగ్గా చెప్తున్నారు, అబ్బాయికి ఎంత ఉంటుందో అమ్మాయికి కూడా అంతే ఉంటుంది అంటున్నారు కదా, కానీ ఇక్కడ అబ్బాయిలు ఒప్పుకోరు మేడం. మేమే ఎక్కువ ప్రేమిస్తాము, మాది నిజమైన ప్రేమ మాది అని అంటారు ఖచ్చితంగా. అమ్మాయిలు చీట్ చేస్తారు, మమ్మల్ని మధ్యలో వదిలేస్తారు, మేము గడ్డాలు పెంచుకొని మేము మందు దాగి తర్వాత ప్రేమలో విఫలం అయిపోతాం, మా ప్రేమ అంత స్ట్రాంగ్గా ఉంటుందని అంటారు. మీరు బ్యాలెన్సింగ్గా చెప్తున్నారు, అబ్బాయిలు ఒప్పుకోరు. మరి 2 విషయాల్లో నేను ఒప్పుకుంటా. ఎందుకంటే మీరే స్వచ్ఛంగా ఉన్నారు, అమ్మాయిలే చీట్ చేస్తారు అని అన్నప్పుడు ఓకే, అమ్మాయిలు చీట్ చేస్తారు, అక్కడ వాళ్ళు కూడా ఒక రీజన్ చెప్తారు. ఏంటంటే ఇప్పుడు 2 వ్యక్తులు పెళ్లి చేసుకున్నా కానీ లవ్లో ఉన్నా కానీ ఇప్పుడు ఒకరికొకరికి ఫేవర్గా ఉండాలని కోరుకుంటారు కదా. ఇప్పుడు లేదు, ఉన్నావు, పెళ్ళి అయ్యే వరకు బాగానే ఉన్నావు, డెస్టినేషన్ ఏంటండి పెళ్ళే కదా అంటారు. జీవితకాలం ఇలాగే మన ఇద్దరు మందు కొడుతూ సిగరెట్లు కాలుస్తూ కలిసి ఉందామంటే ఎవరికి కుదరని విషయం అది కదా. కాబట్టి డెస్టినేషన్ అనేది మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా తను అలాగే ఉన్నాడు అనుకోండి, తన పద్ధతులు బాగలేదు, తను చెప్పిన మాట వినడు, లేకపోతే తను అన్నదే చేయాలని అంటాడంటే ఆ అమ్మాయి ఏకీపించకపోవచ్చు. అప్పుడు కొంచెం స్టార్ట్ అవుతాయి, అప్పుడు గొడవలు, లేకపోతే ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతుంది. దానికి వీళ్ళు ఏం పేరు పెడతారంటే చీటింగ్ అంటారు. నేను ఇంత ప్రేమించాను కదా, పెళ్లి చేసుకున్నాను కదా, నేనంటే కూడా ఇష్టపడి పెళ్లి చేసుకుంది కదా, ఇప్పుడు ఎందుకు వదిలి వెళ్ళిపోయింది అంటే మనలో ఏమన్నా తప్పు ఉందేమోనని మనం కూడా చూడాలి. ఇప్పుడు మన అమ్మాయి అయినా సరే మన అబ్బాయి అయినా సరే మనం కూడా ఇలా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఏమి జరిగింది అట్లా వెళ్ళిపోరు, ఒకే ఒక కండిషన్లో వెళ్తారు. ఏంటంటే ఒక మొగుడు సరిపోడు, ఒక భార్య సరిపోదు అనుకున్నప్పుడు మాత్రమే చీటింగ్ చేసి వెళ్ళిపోతారు. అనదర్ కేసెస్ అవి అది వేరు, అవి ఇందులోకి రావు. జనరల్గా ఇలా ఉంది అని అంటే రన్నింగ్లో రెగ్యులర్ లైఫ్లో మనం ఏదైతే విసిగిపోతామో అప్పుడు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. దాని పేరు చీటింగ్ అంటే ఎలా? ఇప్పుడు ఏ కారణం లేదే నువ్వు ఇష్టపడే అమ్మాయి, నిన్ను కూడా ఇష్టపడే అమ్మాయి వెళ్ళిపోయిందంటే దాని పేరు చీటింగ్ అని పెట్టుకోకూడదు. ఇప్పుడు అదే పని అబ్బాయి చేస్తే అమ్మాయి ఏమనుకోవాలి, చీటింగ్ అనుకోవాలిగా కదా. అంటే ఎవరు తాపత్రయపడి ఎవరు ఇష్టపడి ఎలా పెళ్లి చేసుకున్నా కూడా పెళ్ళి అంటూ చేసుకున్నాక మైనస్లు ప్లస్లు ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేసుకోవాలి ఒకళ్ళు. ఎందుకంటే అంత ఇష్టపడ్డారు కదా, నువ్వు అంత తాపత్రయపడుతున్నప్పుడు ఆ అమ్మాయిలో ఉన్న మైనస్లను కూడా నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయవో? నువ్వు చేయాలి కదా. ఆ అమ్మాయి తెల్లగా ఉంది, ఓకే, జుట్టింతే ఉంది, మరి దీన్ని యాక్సెప్ట్ చేయాలి. లేదు, ఆ అమ్మాయి వంట బాగా చేస్తుంది, లేకపోతే ఇంకొక పనిలో ఏదో సరిగ్గా ఉండదు, అది నీకు పెళ్ళికి ముందు బయటపడవు, పెళ్ళి అయిన తర్వాత బయటపడతాయి. అప్పుడు నువ్వు అది ఒప్పుకున్నప్పుడు ఇది ఒప్పుకో, లేకపోతే నీలో కూడా దురద స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏదో అనుకున్నాను, ఇప్పుడు ఏమీ నాకు థ్రిల్లింగ్ లేదురా, బయటవాడికి చెప్తావు వెళ్ళి ఫ్రెండ్స్కి. నువ్వు భార్య గురించి ఫ్రెండ్స్కి ఎందుకు చెప్తావు? భార్యతోనే చెప్పు, వాడొచ్చి తీరుస్తాడా? తీర్చకపోగా నీ హోల్స్ అన్నీ ఇస్తున్నావు వాడికి, నీ లూప్ హోల్స్ అన్నీ అందిస్తున్నావు. ఏ హోల్స్ అందిస్తున్నావు? భార్యాభర్తలు మాత్రమే కలిసి ఉండి కాపురం చేసే విషయంలో, సంసారంలోని విషయాలు అనేటువంటి లూప్ హోల్స్ నువ్వు ఫ్రెండ్తో షేర్ చేసుకుంటున్నావు. ఇది ఎంత అవివేకమైన విషయం. ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి పెళ్లి చేసుకునే ముందు ఇది తెలుసుకోవాల్సిన విషయం.
పెళ్ళైన తర్వాత భార్యాభర్తల విషయము భర్త భార్యకి, భార్య భర్తకి మాత్రమే చెప్పుకోవాల్సినవి. మూడో వ్యక్తికి ఎవరికి నరమానవుడికి కూడా చెప్పకూడదు. కానీ సమస్యలు అంత ఉధృతంగా అంత పెద్దగా వస్తున్నప్పుడు చెప్పాలని అనిపిస్తుంది. మరి ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది, తల్లిదండ్రులకైనా చెప్పాలనిపిస్తుంది, ఫ్రెండ్స్కైనా చెప్పాల్సి వస్తుంది. కానీ అలాంటప్పుడు ఏం చేస్తారంటే మరీ చేయి దాటిపోతున్నాయి అనుకున్నప్పుడు తల్లిదండ్రులతో చెప్పండి, వాళ్ళకు దారి వెతుకుతారు. వాళ్ళకంటే వెల్ విషర్స్ ఎవరు ఉండరు కదా. అంతే ఫ్రెండ్కి చెప్తే వాడు నీ వయసే, ఆ అమ్మాయి నీ వయసే, నీకేం సలహా ఇస్తుంది? ఒక కుంటివాడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి, నువ్వు నాలాగే కుంటివాడిలాగా ఉండాలని ఆశీర్వదిస్తాడా? అంతే అని చెప్తారు కొంతమంది. కానీ నాలా కాకుండా మంచి జీవితం కూడా దీవించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ జనరల్గా ఇలా అంటారు. ఇప్పుడు నేను ఏదైతే లేకుండా బాధపడుతున్నానో వీళ్ళెందుకు ఇలా ఉండాలనే మనసు మంటలో వాడికి మంచి ఆశీర్వాదం ఇవ్వడు అని చెప్పి అని అంటారు. అలాంటప్పుడు నువ్వు తీసుకెళ్ళి నీ వయసు వాడికి చెప్తే వాడు నీకే సలహా ఇస్తాడు? ఎంత అనుభవం ఉంది అబ్బాయికి, ఎంత ఉంటుంది? కాబట్టి ఇంట్లో భార్యాభర్తల విషయాలు ఫ్రెండ్స్తో చెప్పాల్సిన అవసరమే లేదు. చెప్తే తల్లిదండ్రులతో చెప్పండి అంతే, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఎవరి మీద నిందలు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాకు అర్థమైంది మేడం. అంటే మీరు చాలా కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుని ఉంటారు కదా, రకరకాల వ్యక్తులు వచ్చి ఉంటారు మీ దగ్గరికి. సో ఖచ్చితంగా వీళ్ళు ఎంత ఉన్నారో వీళ్ళు అంతే ఉన్నారని చెప్తున్నారు. ఎవరు ఎక్కువ కాదు, అంతే ఎవరు తక్కువ కాదు. థ్యాంక్ యూ మ్యామ్.